ఇంత బాగా అన్ని కోట్ల ఇంజెక్షన్ ఉందని ఇప్పటివరకు ఎవరికి తెలియకపోవచ్చు అసలు. చాలా సంక్రాంతికి వైలెన్స్ సినిమా ఓకే అంటారా మేడం? పెట్టే సినిమా ఓకేనా? నాకైతే బాగా అనిపించింది. బాగుందండి, బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది ఫైట్స్. సెంటిమెంటల్గా ఫ్యామిలీ పరంగా బాగుంది. అన్ని రకాలుగా సూపర్ హిట్. 5కి 3.5 ఎబో రేటింగ్. స్టోరీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అంత వైలెన్స్ ఏం లేదు, చూడలేనంత వైలెన్స్ అయితే ఏం లేదు, చూడొచ్చు. యా సూపర్, అదైతే సూపర్. అంటే వస్తుంది, ఏడుపు అయితే వస్తుంది అంతే. కామెడీ ఓకే. యా సెంటిమెంట్ అంటే మెడికల్ డిసీజ్ అంటే ఆ వ్యాక్సిన్ గురించి అంతే. లేదు ఫస్ట్ మూవీ కానీ ఫైట్స్ ఓకే, చూడొచ్చు ఫ్యామిలీతో. వాడితే కామెడీ సినిమాలు లాస్ట్లో కాదు, స్టార్టింగ్ నుంచి ఫన్ ఉంటుంది. ఆ విలన్దే కామెడీ ఉంటుంది, ఇంకా కామెడీ ఏముండదు. ఇంకా బాగుంది, ఉంది. హైలైట్స్ అంటే పాప సెంటిమెంట్ ఒకటి, ఆ మెడిసిన్ కోసం ఫైట్ అవన్నీ ఓకే, బాగానే ఉంది. ఎస్ ఫ్యామిలీ. సైన్ దౌ శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ అన్న. నిజంగా థియేటర్లో చూసే ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది వెంకటేష్ గారు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్నే కాదు, ఓరమాస్ ఆడియన్స్ అందరినీ ఆయన గ్రాప్ చేయగలడు. ఆ కెపాసిటీ ఆయనకు ఉందని అయితే చూపించాడు. ఇందులో మెయిన్గా చెప్పాలి, ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకోలేక పడే కష్టాన్ని, దానికోసం ఏదైనా చేసే వేని చూపిస్తారు. అది బాగా అనిపించింది నాకు థియేటర్లో. కొన్ని బీజిఎమ్స్ సెట్ అయ్యాయి, కొన్ని అక్కడక్కడ కొంచెం అవ్వలేదు. ఇంకోటి స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయన్న. ఇంకొక మెయిన్గా దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీ పైన గ్రిప్ ఉంటే బాగుండేదేమో. ఏంటంటే హీరో డైరెక్ట్ వెళ్ళి విలన్లు చంపేస్తాడు అనేది అయితే క్లియర్గా చూపించారు. అది కొంచెం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ వన్ మోర్, దీంట్లో వాళ్ళు చూపించిన సెంటిమెంట్ సీన్ ఏదైతే ఉందో లాస్ట్లో, అది ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చేమో అనే ఫీల్ అయితే వచ్చింది. ప్రతి సినిమాలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, సినిమా ల్యాగ్ ఉంది, సినిమాలో ఏం లేదు అనేది. వాళ్ళందరినీ నేను అడుగుతున్న, సినిమా అంటే ఏంటి? సినిమా స్టార్ట్ అవ్వాలంటే చెట్టు పుట్టాలన్న విత్తనం నుంచే పుట్టాలి, అలాగే రావాలి స్టోరీ అనేది. ఒకేసారి చెట్టు రాదు కదా ఎక్కడైనా. సో స్టోరీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒక 10 మినిట్స్ తర్వాత నుంచి ఎప్పుడైతే వెంకటేష్ గారిది రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందో అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ కానీ, మన శ్రీనాథ్ గారు కానీ చాలా బాగా చేశారు. ఇంకోటి మెయిన్గా నవాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉందన్న ఇందులో, వాడు చేశాడు భయ్యా, యాక్టింగ్ కాదు అది, అసలు పిచ్చిగా నవ్వుకున్నాం మేమైతే. అసలు కుమ్మేశాడు యాక్టింగ్. ఆయన వరకు ఆయనే కామెడీ, ఆయనే విలన్, ఆయనే కామెడీ. వికాస్ మాలిక్ 100 అయ్యా, మామూలు కామెడీ చేయలేదు. ఆయనతో పాటు ఆండ్రే గారు, ఆర్య అన్న వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. అసలు నాకైతే థియేటర్లో చూడొచ్చు దీన్ని. ఎందుకు అంటే ఈ మధ్య వచ్చే సినిమాల్లో అసలు థియేటర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ చేసిన సినిమాలు చేస్తున్నారు కొందరు, డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారు ఇంకొందరు. సో బట్ ఇది ఒక స్టోరీ కామన్గా తిరిగే పాయింట్ అయినా కూడా కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు. బట్ బెటర్గా చూపించవచ్చు అనేది అయితే నా ఒపీనియన్. బట్ వన్ టైం వాచబుల్, థియేటర్కి వెళ్ళి అందరూ చూడండి. హనుమాన్ సింగిల్ వర్డ్. ఆ అయోధ్యలో రాముడు వస్తున్నాడు, మన థియేటర్లో హనుమానులో ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు. అదిరిపోయిందన్న. అదే ఆ సినిమా వరకు అయితే చాలా బాగుంది. బట్ అన్ని సినిమాలు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓవరాల్గా ఒక 2.5 వచ్చాను. బాగాలేదన్న, బాగాలేదంటే బాగాలేదు సినిమా. నాకేమనిపిస్తుంది అంటే అన్నీ మిక్స్డ్ కొట్టేసిండు అన్న, అన్నీ A to Z అట్లా మిక్స్డ్ కొట్టేసిండు అన్నీ. ఎట్లా చెప్పాలంటే నీకు
కిక్కు సినిమా ఉంటుంది, ఏవేవో సినిమాలు కలిపేసిన అన్న, ఫ్యామిలీ సినిమాస్ అన్నీ కలిపిండు. నాకైతే అర్థమే కాలేదు. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే చెప్పొద్దు, బాధ అనిపిస్తుంది. వెంకటేష్ అన్న కోసం చెప్తున్నాను. అంటే యావరేజ్ ఉందన్న ఓవరాల్గా సినిమా. నేను దీనికంటే వేరే హనుమాన్ వెట్టి ప్రిఫరెన్సెస్ అని ఓవరాల్గా అయితే యావరేజ్ ఉందన్న. నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే స్క్రీన్ ప్లే సరిగా లేదు, సాంగ్స్ సరిగా లేవు, డైరెక్షన్ సరిగా లేదు. అన్న హిట్ కొట్టే మూవీ శైలేష్ అన్న అలాంటి వ్యక్తి ఎందుకు ఇలా అయిందో నాకు అర్థమవుతలేదు. ఆయన మూవీ కాదనిపిస్తుంది. ఇది వేరే అసిస్టెంట్ తీసి పంపించేసినట్టుంది సినిమా. ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. దాంట్లో ఇక్కడ పేరు పెట్టేది ఇక్కడ ఏం లేదు. హీరోయిన్ అన్న వెంకటేష్ అన్న పర్ఫార్మెన్స్ అయినా వేరే లెవెల్. అక్కడ పేరు పెట్టేది ఏం లేదు. అన్న బీజిఎం ఓకే అన్న, నో ప్రాబ్లము. కానీ ఎన్నో బీజిఎం చూడడం వల్ల, ఎంతో హైప్ ఉండడం వల్ల ఇది డౌన్ఫాల్ అయిపోతుంది. అది మెయిన్ థింగ్ మనకు. అంటే ఇప్పుడు మనం చూసింది కమల్ హాసన్ అన్నలో ఏది అది నాకు విక్రమ్ సింగ్ అయినా లోకి అయినా ఎన్నెన్నో సినిమాలు చూడడం వల్ల అవన్నీ ఏంటంటే డౌన్ఫాల్ అన్నట్టు అయిపోయింది. ఇది ఒక 2 years బ్యాక్ వస్తే సినిమా వేరే లెవెల్ ఉంటుండే. అసలు ఎన్నో సెంటిమెంట్లు ఉన్నాయి. నా పాప సెంటిమెంట్ నాకు పిచ్చి లేచిపోయి వచ్చేసినా, నేను నీకు అర్థమవుతలేదు అట్లా.